మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, శ్రీ విద్యా ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం. గురుగారు, ఈ కొత్త సంవత్సరంలో జనవరి మాసంలో ముఖ్యంగా మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారండి? ప్రధానంగా ఈ మిథున రాశి వారి గురించి చెప్పుకోబోయే ముందు కాస్త ఆధ్యాత్మికంగా ప్రార్థన చేసుకుని విషయంలోకి వెళ్దాం తల్లి. ఓం శరాం ధను పాశశునీష్వహస్తై ప్రధానమారక్త సరోరుహస్తాం వివస్త్రవత్యా సురత ప్రవృత్తాం ఉచ్చిష్టమంబాషదమాశ్రయోహం. శ్రీ మహాగణాధిపతే నమో నమః. అస్మత్పితుః చరణారవిందాభ్యో నమో నమః. అస్మద్గురుః పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా తీసుకుంటే అమ్మ, ఈ మిథున రాశి వారికి జాన్యువరి మాసంలో ఏ విధంగా ఉంది అని తెలుసుకోబోయే ముందు ఏ నక్షత్రం వారు ఈ మిథున రాశి వారికి వస్తారనే విషయం గురించి కాస్త తెలుసుకుందాం అమ్మ. ప్రధానంగా తీసుకుంటే 3-4 మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అదేవిధంగా పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారు ఈ యొక్క మిథున రాశి వారికి సంబంధించిన వారు అవుతారమ్మా. ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క జాన్యువరి మాసం మిథున రాశి వారికి అంత అనుకూలంగా లేదని అనుకోవాలమ్మా. ఎందుకు అయ్యా అంటే, ప్రధానంగా అష్టమ స్థానంలో గ్రహ సంచారం ఉండడం అయినప్పుడు లగ్నంలో మిథున లగ్నంలో అంటే మిథున రాశిలో గురు సంచారం ఉన్నప్పటికీ కూడా అష్టమంలో కాస్త విశేషమైనటువంటి గ్రహాలు, ఎక్కువ గ్రహాలు సంచారం, సుమారుగా 4-5 గ్రహాలు సంచారం ఉండడం వల్ల అంతగా అనుకూలంగా లేదని చెప్పుకోవాలమ్మా. ప్రధానంగా తీసుకుంటే కాస్త ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకోండి, అదేవిధంగా వాహనాలు నడిపేటప్పుడు అనుకోండి, అన్ని రకాలుగా కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. కాస్త అంత అనుకూలంగా లేదు అని చెప్పుకోవచ్చమ్మా. అన్ని పరంగా కూడా జాగ్రత్త తీసుకోవాలని మన గ్రహ సంచారం కూడా తెలియజేస్తున్నారు. గురుగారు, ముఖ్యంగా ఈ మిథున రాశిలో విద్యార్థులు ఉంటారు. సో విద్యార్థులకు ఎలా ఉందంటారు? మరి ప్రధానంగా తీసుకుంటే విద్యార్థులకి అంత అనుకూలంగా లేదమ్మా. ఎందుకు అంటే, ప్రధానంగా పరీక్షలు వచ్చేసరికి చదివింది గుర్తు లేకపోవడం, అదేవిధంగా చదివిన ఆ సమయాన్ని పరీక్షాకాలం సమయం వచ్చేసరికి చదివింది గుర్తుకు రాకపోవడం, ఈ విధంగా ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. కాబట్టి కాస్త విశేషం బ్రాహ్మీ ముహూర్తంలో కాస్త విశేషంగా ఈ మిథున రాశి వారి విద్యార్థులు కాస్త అధ్యయనం చేయడం, అంటే చదివింది ఎక్కువగా బ్రాహ్మీ ముహూర్తం చదవడం, అదేవిధంగా కాస్త శ్రద్ధావన్ లభతే జ్ఞానం అన్నట్లుగా శ్రద్ధగా కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్తో కాకుండా కాన్ఫిడెన్స్గా చదివి పరీక్షలు, ఎందుకంటే ఈ ప్రస్తుత యొక్క మాసం కాస్త గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంటే గ్రహ సంచారం అంత అనుకూలంగా లేదు కాబట్టి కాస్త కాన్ఫిడెన్స్గా చదవాలి తప్ప ఓవర్ కాన్ఫిడెన్స్ అవన్నీ వచ్చులే అన్నటువంటి భావనతో కాకుండా కాస్త కాన్ఫిడెంట్గా చదివిన సమయం కూడా కాస్త బ్రాహ్మీ ముహూర్తంలో చదవడం వల్ల చదివింది గుర్తుగా ఉండడానికి అవకాశం ఉంటుంది తల్లి. కాస్త విద్యార్థులుగా కాస్త ఇబ్బంది కలిగినటువంటి కాలంగా చెప్పు. గురుగారు, ముఖ్యంగా ఈ ఉద్యోగ వ్యవస్థలో ఉంటారు కదా, వారికి ఎలా ఉంటుందంటారు? ఏదైనా ఉద్యోగం మార్పు చేయాలనుకుంటే చేయొచ్చు అంటారా ఈ మాసంలో? ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క మిథున రాశి వారికి ప్రధానంగా అంతగా అనుకూలంగా లేదని చెప్పుకోవచ్చు. ఎందుకయ్యా అంటే, అధికారులతో చికాకులు, అదేవిధంగా ఉద్యోగ భ్రష్టత్వం, అంటే ఉద్యోగం నుంచి ఇబ్బందులు కలగడం, అదేవిధంగా ఉద్యోగం నుంచి తీసివేయడం, అదేవిధంగా స్థాన చలనాలు, ఇవన్నీ కూడా కలగడానికి అవకాశం ఉందమ్మా. కాస్త ఈ యొక్క ప్రస్తుత ఈ యొక్క మిథున రాశి వారు ఈ యొక్క జాన్యువరి మాసం కాస్త దైవనామ స్మరణ చేసుకుంటూ కాస్త ఈ ఆఫీసులో ఉన్నటువంటి అధికారులతో కాస్త మెప్పించుకుంటూ కాస్త ఉద్యోగం చేయవలసినటువంటి గడ్డు కాలం అని చెప్పుకోవడానికి అవకాశం అయితే గ్రహ సంచారం అయితే చెప్తున్నాం. గురుగారు, ముఖ్యంగా ఎవరికైతే వివాహం జరగలేదు, వివాహ ప్రయత్నాలు చేస్తుంటారు, వివాహ యోగం ఉందంటారా ఈ మాసంలో? ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క మిథున రాశి వారికి ప్రధానంగా వివాహ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ప్రథమంలో కాస్త విఘ్నాలు కలగడానికి అవకాశం ఉన్నది. ప్రథమంలో విఘ్నాలు కలిగినప్పటికీ ద్వితీయార్థం శుభప్రదంగా ఉందమ్మా. అంటే కాస్త దగ్గర వరకు వచ్చి సంబంధాలు కాస్త ఇబ్బంది కలగడం, అదేవిధంగా అన్ని రకాలుగా జాప్యం జరగడానికి అవకాశం అయితే ఉన్నది. కాస్త శుభకార్యాలకు నిమిత్తార్థం గ్రహ యోగం అయితే అంత అనుకూలంగా లేదు కాబట్టి కాస్త ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంది. కాబట్టి కాస్త ప్రథమంలో ఇబ్బందులు కలిగిన ద్వితీయార్థం అయితే అదే ధైర్యంతో అదే వివాహం సిద్ధిస్తుంది అన్నటువంటి భావనతో కాస్త విశేషంగా ప్రయత్నం చేయడం ద్వారా ప్రథమంలో
విఘ్నాలు కలిగినప్పటికీ ద్వితీయార్థం అయితే బాగుంది. గురుగారు ముఖ్యంగా ఎవరికైతే వివాహం జరిగి సంతానం లేకుండా బాధపడుతూ ఉంటారు, మరి వారికి సంతాన యోగం ఉందంటారా? ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క మాసం అంతా అనుకూలంగా లేదమ్మా. ఎందుకంటే గ్రహ సంచారం కాస్త ఇబ్బందిగా ఉంది కాబట్టి ఈ యొక్క మాసంకి అంత అనుకూలంగా లేదు. అయితే ప్రయత్నాలోపం లేకుండా కాస్త ఆ దైవుడి మీద భగవంతుడి మీద భారం వేస్తూ కాస్త ప్రయత్నం చేయడం వల్ల ప్రథమంలో ఇప్పుడు ఈ మాసంలో ఇబ్బంది అయినా రాబోయే మాసానికి అనుకూలమవడానికి అవకాశం. గురుగారు ముఖ్యంగా ఎవరైతే ఈ రాజకీయ రంగంలో ఉన్నారో వారు మీడియా పరంగా ఈ యొక్క రాజకీయంలో ఎవరెవరు ఉన్నారో, మిథున రాశిలో ఎవరెవరు ఉన్నారో వారందరికీ కాస్త ఇబ్బంది కాలం అని చెప్పుకోవచ్చమ్మా. ఎందుకయ్యా అంటే ఈ రాజకీయంలో మీడియా పరంగా కాస్త ఇబ్బందులు దొల్లి వాళ్ళ ఇబ్బందులు దొల్లి కాస్త వాళ్ళ యొక్క ఫ్రేమ్ వాళ్ళని తగ్గించుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి, వాళ్ళ ఫేమ్ తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కాస్త మాటను తోలలాడకుండా కాస్త జాగ్రత్తలు తీసుకుని ఈ మీడియాలో అనుకోండి, సమావేశాల్లో అనుకోండి, ఆ విషయాల్లో కాస్త జాగ్రత్తగా తీసుకోవడం ద్వారా ఈ యొక్క ప్రస్తుత కాలం అంతా గడ్డు కాలం నుంచి బయటపడడానికి అవకాశం. ముఖ్యంగా గురువు గారు మరి ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు? కాస్త ఖర్చు విశేషంగా కనబడుతున్నది. ఆర్థిక పరంగా కాస్త ఖర్చు విశేషంగా కనబడుతున్నది. అయితే గురువు యొక్క అనుగ్రహం వల్ల మిథున రాశిలోని గురువు యొక్క సంచారం ఉండడం వల్ల కాస్త ఆర్థిక సంబంధమైన ఖర్చుల నుండి కాస్త నెట్టుకుంటూ బయటకు రావడానికి అవకాశం అయితే ఉంది. గురుగారు మరి మొత్తం మీద ఈ మాసం అంతా వీళ్ళకి ఇంకా బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు, ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ఈ ప్రధానంగా ఈ మిథున రాశి వారు నవగ్రహ సంచారం మెయిన్ ప్రధానంగా అష్టమంలో విశేషమైనటువంటి గ్రహాలు సంచారం ఉండడం ద్వారా ప్రధానంగా నవగ్రహ దేవాలయాలకు వెళ్ళి ప్రతినిత్యము కూడా నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకుని రావి చెట్టు వేప చెట్టు వద్ద దీపారాధన చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా ప్రతి శనివారం కూడా ఈ నవధాన్యాన్ని తీసుకెళ్ళి ఈ అగ్నికి సమర్పణ చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి ఉన్నది. అదేవిధంగా ప్రధానంగా తీసుకుంటే ఈ మిథున రాశిలో ఉన్నటువంటి వారు ప్రధానంగా ఈశ్వర ఆరాధన ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అయితే ఉంది. గురుగారు మొత్తం మీద మిథున రాశి వారికి ఈ జనవరి మాసంలో ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభమస్తు. కాలే వర్షతు పర్జన్య పృథివీ శస్యశాలిని దేశోయం క్షోభరహిత బ్రాహ్మణా సంతు నిర్భయ. స్వస్తి. శుభమస్తు.